మంత్రివర్యులు సనత్ నగర్ శాసనసభ్యులు డిప్యూటీ లీడర్ మా హౌస్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, స్వామి గౌడ్ గారు, ఇంకా కాలేరు వెంకటేష్ గారు, మా తమ్ముడు ప్రేమ్ గౌడ్ గారు, బండ్లగూడ మాజీ మేయర్ గారు, అట్లాగే లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ శాసనసభ్యులు, ఇంకా వేదిక పైన నాయకులు గౌరవ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, సుధీర్ రెడ్డి గారికి, కాలేరు వెంకటేష్ గారికి గౌరవ శాసనసభ్యులు. కానీ ఈరోజు ఆదివారం పూట కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అందరూ ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారాలు. సుందరీకరణ, అభివృద్ధి వీటికి మనం ఎవరం కూడా వ్యతిరేకం కాదు, ఎవరం కూడా అభివృద్ధి నిరోధకులం కాదు. కానీ అభివృద్ధి జరగాల్సిందే. అభివృద్ధి అంటే ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏ నినాదంతో అధికారంలోకి వచ్చారు? మీకు హైదరాబాద్ లో ఎవరైనా ఓటేశారా? అసలు ఒక్క సీట్ ఇచ్చారా మీకు హైదరాబాద్ లో? ఒక్క సీటు కూడా హైదరాబాద్ మహానగరంలో ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు తెలుసు ఈయన పార్టీ ఎట్లాంటివో స్పష్టంగా తెలుసు. కాబట్టే హైదరాబాద్ ప్రజలు ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. మీరు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గ్రామీణ ప్రజల్ని మోసం చేసి వారికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీరు గెలిచొచ్చారు. ఏం చెప్పారు మీరు అన్నాడు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 100 రోజుల్లో 420 హామీలు. ఏం చెప్పారు మీరు? రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి నెలకు 2,500 ఇస్తామన్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూలగొట్టడం కాదు, శాతనైతే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరికైతే మీరు మాట ఇచ్చారో 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తాను ఒక్కొక్కరికి అని చెప్పి వారికి డబ్బులు వేసి చూపెట్టండి. రైతులకు మీరు మాట ఇచ్చారు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాయి 15,000 రైతు బంధు అని. చేతనైతే అది నిజమైన అభివృద్ధి, అది చేసి చూపెట్టండి. చేతనైతే కౌలు రైతులకు ఇస్తానన్నారు మీరు డబ్బులు 15,000. 22 లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు, మాకు ఎప్పుడు వస్తాయి డబ్బులని. చేతనైతే అది చేసి చూపెట్టండి. చేతనైతే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తానన్నావు కదా. పెద్ద మనుషులందరూ పెద్ద వయసులో ఉండే పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి. నిజమైన అభివృద్ధి అంటే పేదలని మధ్యతరగతిలోకి, దిగువ మధ్యతరగతిలోకి తీసుకొస్తే అది అభివృద్ధి. కానీ ఇందిరమ్మ ఇల్లు అన్నారు మీరు హైదరాబాద్ లో. ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా సోదరులని సోదరులని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం వచ్చాక కట్టారా? ఒక్క ఇల్లు కట్టారా? ఒక్క ఇటుక పెట్టారా? ఒక్క కొత్త రోడ్డు వేశారా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టారా? ఒక్క అండర్ పాస్? కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టాడు? ఎన్ని ఇల్లు? హైడ్రా పేరు మీద వేల ఇల్లు. నిన్న చూశారు మీరు ఖమ్మంలో 1000 ఇల్లు. రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3,000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే? అంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలా? అందుకే ఈయన మాటలతో మానుకునే మనిషి కాదు, చేతలతోనే ఈయన బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ కదిలి వచ్చి మీ అందరితో పాటు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకున్నాం. ఇక కూడా ఈ ప్రజాశక్తి, మా మహిళా తల్లులు, మా చిన్న పిల్లలు, ఒక చిన్న పాప వచ్చి నాకు కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. కిడ్నీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు ఇచ్చి, సార్ ఇది రేవంత్ రెడ్డికి ఇవ్వండి, డబ్బులు కావాలంటే తీసుకోమనండి, మా ఇల్లు వదిలి పెట్టండి అని చెప్పి చిన్న పాప వచ్చి కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. ఇంకో పాప వచ్చి, సార్ నా టెడ్డీ బేర్ తీసుకోమనండి కానీ మా ఇల్లు వదిలిపెట్టమనండి సార్, మేమేం చేసుకున్నాం. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చినాయి. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది జిహెచ్ఎంసీ. ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది మున్సిపల్ కార్పొరేషన్, బండ్లగూడ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, లేదా ఇంకో కార్పొరేషన్ కావచ్చు. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వమే ఇల్లు కట్టుకోమని మీకు రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్ పన్ను వసూలు చేసింది, ఇంటి పన్ను కట్టించుకుంటున్నది, నీళ్ల పన్ను కట్టించుకుంటున్నది, ఎలక్ట్రిసిటీకి బిల్లు కడుతున్నారు. మరి అన్ని నియమాలు పాటిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు.
నీలాగా అక్రమ సంపాదనతో కట్టుకున్న ప్యాలెస్లు ఏమి లేవు వాళ్ళకి. కేవలం చిన్న చిన్న గోళ్ళు, 70 గజాలు, 100 గజాలు, 120, 200 గజాల ఇల్లు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికున్నాయి. మధ్యలో ఆర్మీ వాళ్ళందరూ కట్టుకున్న ఇల్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేము ఆఖరికి కొన్ని డబ్బులు రిటైర్మెంట్ తర్వాత వస్తే వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, మమ్మల్ని కూడా ఎలగొడతారా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలను కూడా మెడలు బట్టి గెంటేస్తారా? ఇదెక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నారు. వాస్తవానికి ఇవాళ మీ అందరికి ఒకటి తెలవాల, మూసీ సుందరీకరణ పేరిట ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒకటి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజానికి మేము అన్ని పనులు మొత్తం తయారు చేసి ఈయన చేతిలో వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని ఈయన చేతిలో పెట్టిపోయాం. అంటారు చూడండి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మంచిగా ఈయన చేతికి అప్పచెప్పినాం. 3,866 కోట్ల రూపాయలతో 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మూసీలోకి శుద్ధమైన నీరు రావాలని జిహెచ్ఎంసీ పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ కోసం 2021లోనే 4,000 crores ఆల్మోస్ట్ మంజూరు చేసి మేము దిగిపోయే నాటికే 80% పూర్తి చేసిపోయాం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఆ 20% మిగతా పని పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేయాలా. మిగతా వాటికి ఎట్లాగో కట్ చేస్తున్నాడు కదా రిబ్బన్లు, అట్లాగే వీటికి కూడా కట్ చేయాలి. అట్లాగే ఇంకొకటే ఒక పని ఆయన చేయాల్సింది, మేము నాగోల్ ప్రాంతంలో ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గాల మధ్యలో ఇదే మూసీ మీద ఒక 5 కిలోమీటర్లు సుందరీకరించాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశాం, ఓపెన్ జిమ్లు కట్టినాం, చక్కగా ల్యాండ్స్కేపింగ్ చేశాం, నీళ్లను కూడా పైప్ లైన్ లేసి కిందికి తీసుకొని పోయినాం. ఇవాళ ఏం జరుగుతోంది? దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరూ నేను కోరుతా ఉన్నా, నిన్న కొంతమంది పోయి చూసి వచ్చారు, కొంతమంది పోయారు, కానీ మిగతా వాళ్ళు కూడా మీరు చూడాలి. ఎందుకంటే ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఎట్లా అయితే మూసీ సుందరీకరణకు పైలట్ మోడల్ గా నాగోల్ ప్రాంతంలో 5 కిలోమీటర్స్ చేశారు, మేము కూడా పోతున్నాం. 5th నాడు మేమందరం ఎమ్మెల్యేస్ అందరం మేము కూడా పోతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలవాలి, ఇల్లు కూలగొట్టకుండా కూడా అభివృద్ధి చేయొచ్చు. డెవలప్మెంట్ అంటే డిస్ట్రక్షన్ తోనే చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ గారు చేసిన పని మీరెందుకు చేయరు? కేసీఆర్ గారు ఏనాడైనా పేదవాళ్ళ మీద ఈ రకంగా ఇరుచుకొని పడ్డారా? పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలంటే చాలా అల్కగా కనబడుతున్నారా నీకు? నేను అడుగుతున్నా ఒక్క మాట, రేవంత్ రెడ్డి గారు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారు కట్టించిన సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్నది, మీ ఉప